తెలంగాణ ప్రజానికం సిగ్గుపడుతుంది. నిజమైన చరిత్రను ప్రజల్లో తెలియనందుకు ఇటు ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించుతుంది, ప్రతిపక్షాలు కూడా బాధ్యత వహించవలసిన అవసరం ఉంది. చరిత్రకారులు మరియు మేధావులు ప్రజలకు నిజాలు నిష్పక్షపాతంగా వివక్షరహితంగా చెప్పడంలో కూడా విఫలమైందని చెప్పేసి ఈ తెలంగాణ చరిత్ర అనేది నిరూపించబడుతుంది. కొందరు తెలంగాణ విమోచనం అని చెప్పి చెప్పడం జరుగుతుంది, తెలంగాణ విద్రోహం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవంగా జరుపుకుంటామని అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీ విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రజల్లో ఆందోళన, నిరస్పృహత, ప్రభుత్వాలపైన నమ్మకం, చరిత్రపైన పలు అనుమానాలు, అపోవాలు రావడం జరుగుతున్నది. కాబట్టి తెలంగాణ మేధావులు, చరిత్రకారులు నిజమైన వివక్షరహిత స్పష్టమైనటువంటి చరిత్రను తెలియవలసిన బాధ్యతను భుజాన ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. నిజాంకు వ్యతిరేకంగా నిజాం రాజకీయ వారసులపైన పోరాడలేని ఈ దౌర్భాగ్యమైనటువంటి పార్టీలు ఇవాళ తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ విద్రోహ దినోత్సవం జరుపుకోవడానికి వీళ్లకు ఏమధికారం ఉంది అని చెప్పేసి తెలంగాణ ప్రజానికం గర్జిస్తుంది. ఎందుకోసమంటే నిజాం రాజకీయ వారసులు, కాసిం రజీ వారసులు ఎంఐఎం పార్టీని రాజకీయంగా, ఆర్థికంగా పరిపుష్టను అందించి దేశవ్యాప్తంగా వాళ్ళు బలపడేటట్లు అన్ని రాజకీయ పార్టీలు వివరించినాయి. అటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నిజాం ఏ విధంగా వివరించిండో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రస్తుతం ఎంఐఎం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా వివరించింది ఇప్పుడు కూడా అదే వివరించింది. కాబట్టి వీటినన్నింటినీ స్పష్టంగా గమనించిన తర్వాత తెలంగాణకు ఇంకా పూర్తిగా ఎటువంటి స్వేచ్ఛయుత పరిపాలన రాలేదని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది తెలంగాణ ప్రజానికం. ఓ తెలంగాణ తల్లి, ఓ తెలుగు ప్రజలారా, ఓ తెలంగాణ ప్రజలారా, నిజమైన చరిత్రను తెలుసుకుందాం. ఈ రాజకీయ పార్టీలకు, రాజకీయ చరిత్ర వక్రీకరణదారులకు అంతమొద్దిద్దాం. జై తెలంగాణ, జై 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 తెలంగాణ, జై తెలంగాణ.